నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. నరేంద్ర గారు ఇంత ముందుల ఇండిపెండెంట్గా నామినేషన్ ప్రక్రియ జరిగింది. మొన్న బై ఎలక్షన్లో నామినేషన్ అండ్ జూబ్లీ హిల్స్లో ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈరోజు చూసుకున్నట్టయితే నామినేషన్ విత్డ్రా చేసుకొని మరి నవీన్ యాదవ్ని కలవడానికి వచ్చారు. అసలు ఏం జరుగుతుంది, మరి ఏమవుతుందని అడిగే ప్రయత్నం చేస్తారు. నరేంద్ర నమస్తేనా? నమస్తే అండి. మరి ధైర్యంగా ఇండిపెండెంట్గా ఒక బీసీ వాదిగా వేయడం జరిగింది మీరు నామినేషన్. మళ్ళీ ఎందుకు విత్డ్రా చేసుకున్నారు ఇన్ని రోజులు? వాస్తవానికి బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ఆ విధమైన ఒత్తిడి ప్రభుత్వం మీద తీసుకొద్దామనే ఉద్దేశంతో నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా, ఒక గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసిన తర్వాత ఈ నామినేషన్ వేసిన కాడి నుంచి స్క్రూటినీ వరకు, ఇవాళ విత్డ్రాస్ వరకు ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలించినప్పుడు ఈ 6 జిహెచ్ఎంసీ డివిజన్లలో దాదాపు 407 పోలింగ్ స్టేషన్లలో దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ర్యాండమ్గా మేము అక్కడక్కడక్కడ తిరిగినప్పుడు కొన్ని విషయాలు మాకు అర్థమైనాయి. అందులో ఈ నవీన్ యాదవ్ గారు కానీ, వారి తండ్రి శ్రీశైలం యాదవ్ గారు కానీ ఈ నియోజకవర్గంలో ఎంతోమంది పేదలకు, ఎంతోమంది మహిళలకు సహాయం చేసిన విషయాలు మేము గమనించడం జరిగింది. అదేవిధంగా కాకుండా వారు అధికారంలో ఉన్నా లేకపోయినా, పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజలకి సేవ చేయటం, పేదలకి, బడుగు బలహీన వర్గాలకి సేవ చేయడంలో వాళ్ళు ముందుంటున్నారు అనే విషయం మేము ఇక్కడ గమనించాము. ఇవన్నీ గమనించిన తర్వాత అటువంటి మంచి వ్యక్తి గెలిస్తే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది. మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల వర్గాల ప్రజలకు సంక్షేమం సక్రమంగా అందుద్ది అనే సదుద్దేశంతో మేము విత్డ్రా చేసుకోవడం జరిగింది. అదేనా కారణం ఇంకేమన్నా బెదిరింపు కాల్స్ ఎందుకు వేస్తున్నారు? ఏమైనా కాల్స్ వచ్చినాయి? ఏమన్నా? మాకైతే ఎటువంటి బెదిరింపు కాల్స్ రాలేదండి. బెదిరింపులకు భయపడేటోళ్ళం కూడా కాదు. నా మీద 7 పోలీస్ కేసులు ఉన్నాయి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తిని. ఇటీవలే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి PhD డాక్టరేట్ పొందినటువంటి వ్యక్తిని. నా మీద భౌతిక దాడులు కూడా జరిగినాయి. కానీ నేను అటువంటి బెదిరింపులకి, ప్రలోభాలకి భయపడే వ్యక్తిని కాదు. వారి యొక్క మంచి మనస్తత్వాన్ని ఈ మధ్య కాలంలో మేము విన్నాము. కొంతమంది మహిళలకి, గర్భిణీ మహిళలకి అనేక మందికి శ్రీమంతం చేసినటువంటి ఒక వాళ్ళ అన్నగా, తోబుట్టుగా, ఒక తండ్రి పాత్రలో లేదా ఒక అన్న పాత్రలో గర్భంతో ఉన్నటువంటి మహిళలకి శ్రీమంతం చేసినటువంటి సంఘటన నన్ను కలిచివేసింది. ఇంత మంచి వ్యక్తి ఈ ప్రాంతంలో మహిళలను కూడా మంచిగా సాధారణంగా చూసుకోవడంతో, తర్వాత పేదలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ అర్ధరాత్రి ఫోన్ చేసినా, అపరాత్రి ఫోన్ చేసినా వారికి అందుబాటులో ఉండడం, వారికి అండగా ఉండడం, ఇవన్నీ విషయాలు మేము గమనించాము. ఎందుకంటే మేము ప్రపోజల్స్ని పెట్టించాలి. ఈ క్రమంలో మేము కొన్ని స్లమ్స్ ఏరియాలో తిరిగినప్పుడు వారి దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి మేము వారి యొక్క మంచితనాన్ని కానీ, వారికి ప్రజల్లో ఉన్నటువంటి మద్దతును కానీ గమనించి మేము వారి విజయానికి తోడ్పడితే బాగుంటుంది అనే సదుద్దేశంతో మేము విత్డ్రా చేసుకోవడం జరిగింది తప్ప మేము బెదిరింపులకి, ఈ దౌర్జన్యాలకి భయపడేటువంటి వ్యక్తులం కాదు. మమ్మల్ని ఎవరూ చేయలేదు. మీరు చెప్తేలా ఉంది, కొంతమంది రౌడీ షీటర్లు, నవీన్ కుటుంబం అంతా రౌడీ షీటర్లు అని చెప్తూ ఉన్నారు. మరి దానికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు వారు ఏ ఉద్దేశంతో వారి మీద కేసులు అయినాయి అనే విషయం గమనించాలి ప్రజలు. ఇప్పుడు ఒక మంచి పని చేద్దామని చెప్పేసి మనం రోడ్డెక్కి ధర్నా చేసినా కూడా ఈ రోజులలో పోలీస్ యాక్ట్ అని చెప్పి, ఆ యాక్ట్, ఈ యాక్ట్ అని చెప్పి, లేనిపోని యాక్ట్ అని చెప్పి, BNSS యాక్ట్ అని చెప్పి కేసులు పెడుతున్నారు. 2-3 కేసులు పెట్టినాక దాన్ని సస్పెక్ట్ షీట్ అని, తర్వాత రౌడీ షీట్ అని ఓపెన్ చేస్తున్నారు. మరి అట్లా అనుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఆయన ఏం చేసిండు? ప్రజల కోసమే పనిచేసిండు. ప్రజల కోసం అప్పుడున్న ప్రభుత్వం మీద పోరాటం చేసిండు. అందువల్లనే కదా ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, ఆయనను ముఖ్యమంత్రిని చేసిర్రు. ఒకవేళ ఆయన క్రిమినల్ అయి ఉంటే, నిజంగా రౌడీ గుండాను అయి ఉంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజల మద్దతు లభించేదా? కాబట్టి వారు గెలవలేక రకరకాల కారణాలు చూపుతూ వారి యొక్క సొంత అభిప్రాయాలని ప్రజలకి ఆపాదించాలని చూస్తారు, కానీ ప్రజలు ఆ విధంగా భావించట్లేదు. ఇప్పుడు ఎంతమంది విత్డ్రా చేసుకున్నారన్న? ఇప్పుడు ఎంతమంది వచ్చారు మీరు అందరూ కలిసి? ఇప్పుడు 23 మంది విత్డ్రా చేసుకున్నారు. 23 మంది కూడా స్వచ్ఛందంగా విత్డ్రా చేసుకున్నారు. వారికి ఎటువంటి దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాలు జరగలేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా చేసుకున్నారు. 23 మంది చేసుకున్నారు. నవీన్ యాదవ్ గెలిచినంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కాబట్టి కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్ పథకాల మీద కానీ, లేకపోతే బస్సు తర్వాత హైడ్రా మీద వ్యతిరేకలు ఉన్నాయి. ఈ వ్యతిరేకలు నవీన్ గెలిచే అవకాశం తక్కువ ఉందని చెప్తున్నారు. మరి మీరు దీన్ని ఎలా చెప్తారు? ఇప్పుడు సార్, హైడ్రా అనేది ఒక సదుద్దేశంతో పెట్టబడినటువంటి ప్రభుత్వ సంస్థ. హైడ్రా యొక్క పని ఏంటి? కబ్జాలకి గురైనటువంటి, డెవలప్మెంట్కి నోచుకున్నటువంటి నీటి వనరులు,
కుంటలు కావచ్చు, నాలాలు కావచ్చు, చెరువులు కావచ్చు, వీటిని పరిరక్షించే బాధ్యత హైడ్రా తీసుకుంది. అదే సమయంలో ఆయా నాలాలను కానీ, కుంటలను కానీ, చెరువులను కానీ, ప్రభుత్వ స్థలాలను కానీ ఆక్రమించిన వాళ్ళపై ఉక్కుపాదం మోపుతూ ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకున్నటువంటి సంస్థ. అది మంచి పద్ధతి, చెడు పద్ధతి? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అంటే మీరు అనేది ఎట్లా ఉందని అంటే కబ్జాదారులకి, ఆక్రమణదారులని ప్రోత్సహించాలి కానీ వారి మీద ఉక్కుపాదం మోపొద్దు, ప్రభుత్వ స్థలాలని అప్పనంగా కబ్జాదారులకు అంటగట్టాలని మీ అభిప్రాయాలు అర్థమవుతుంది నాకు. కానీ అది తప్పుడు అభిప్రాయం. అది ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వానికి చెందాలి. మేమనేది కాదు, ప్రజలు కానీ మిగతా రాజకీయ నాయకులు అనే విషయం మీరు అడుగుతున్నాం మిమ్మల్ని. అదే సార్, మీరు మీన్స్ మీకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్ రాజకీయ నాయకులు ఎవరంటే ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీరంటే నవీన్ యాదవ్ గారన్నా, శ్రీశైలం యాదవ్ గారి కుటుంబం అన్నా, గిట్టని వాళ్ళు, పడని వాళ్ళు కావచ్చు, వారి వ్యక్తిగత అభిప్రాయాలను ప్రజల మీద చూపిస్తూ ఆపాదిస్తున్నారు తప్ప వాస్తవానికి హైడ్రా అనేది ఒక మంచి సంస్థ. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత హైడ్రా మీద ఉంది. అదేవిధంగా నీటి వనరులైనటువంటి చెరువులు, కుంటలు, వీటిని నాలాలను కాపాడేటువంటి బాధ్యత హైడ్రా మీద ఉంది. లేకపోతే వర్షాకాలంలో హైదరాబాద్ అనేది మొన్న ఈ మధ్యనే చూసినాం, MGBS మునిగిపోయింది. చెన్నై లాంటి నగరాలు పడవలు వేసుకొని తిరిగే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర రాజధానులు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ ఆక్రమణల వల్లనే కదా, కబ్జాదారుల వల్ల, కబ్జా కోరల వల్లనే కదా. ఆ రాక్షస కబ్జా కోరల నుంచి ప్రభుత్వ స్థలాలను రక్షించే బాధ్యత హైడ్రాది. కాబట్టి హైడ్రా అనేది మంచిగా పనిచేస్తుంది. హైడ్రా వల్ల ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరేం రాలేదు. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అన్నారు, బస్సు అన్నారు. బస్సు ఏం చేసేదండి? బస్సు మహిళలకి మంచి కోసమే కదండి బస్సు పెట్టింది. అట్లా కాబట్టి మహిళలు అనేవాళ్ళు కంపల్సరీగా వాళ్ళు బస్సు ఫ్రీ బస్ పెట్టడం వల్ల వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మన రాష్ట్రంలో కాదు, మన రాష్ట్రంలో అమలు అవుతున్నటువంటి ఫ్రీ బస్ పథకాన్ని చూసి ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో కర్ణాటకలో ఉంది. ఇలా ఫ్రీ బస్ పథకం అనేది దేశానికి రోల్ మోడల్గా మారబోయే పరిస్థితి ఉన్నటువంటి ఈ సందర్భంలో గిట్టని వాళ్ళు, పడని వాళ్ళు ఎన్నో అంటారు. మనం వాటన్నిటిని పట్టించుకోక్కర్లేదని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నాను. జూబ్లీ హిల్స్ ప్రజలకు మీరేం చెప్తాను అనుకుంటున్నారు? నవీన్ ద్వారా మీరేం చెప్తాను అనుకుంటున్నారు? జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 4 లక్షల ఓటర్లారా, మీ అందరికీ నా నమస్కారం. మిమ్మల్ని పేరున పలకరిస్తూ ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటూ, నేనున్నా అన్న అంటే నేనున్నానంటూ మీ అందరికీ తోడ్పాటు అందిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ గారిని, బడుగు బలహీన వర్గాల బిడ్డ, బీసీ బిడ్డ ఒక నవీన్ యాదవ్ గారిని మీరు ఇక్కడ ఒక మంచి మెజారిటీతో మీరంతా కూడా ఇండ్ల నుంచి ఆ రోజు ఓటింగ్ రోజు నవంబర్ 11వ తారీఖున మీరందరూ ఇండ్ల నుంచి పోలింగ్ బూతులకు వచ్చేసి మీ అమూల్యమైన రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును నవీన్ యాదవ్ గారి గెలుపుకే ఉపయోగించాలని, నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అదేవిధంగా ఈ రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వంలో ఇప్పుడు మంత్రివర్గంలో ఒక మంత్రి లేడు కాబట్టి అత్యధిక మెజారిటీతో గెలిపించడం వల్ల నవీన్ యాదవ్ గారు మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి మంత్రి అయితే మరింత స్థాయిలో ఈ నియోజకవర్గ అభివృద్ధికి, ఈ ప్రజల సంక్షేమానికి పాటుపడే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా నవీన్ యాదవ్ గారికి ఓటేయాలని, వారిని గెలిపించాలని మీకు అప్పీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్కారం. వెంకటేష్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు రాబోతున్నాయి, వచ్చేసినాయి. 11వ తారీఖు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? నేనైతే 100% నవీన్ యాదవ్ గెలుస్తాను. ఎందుకని? ఆయన చేసిండు కాబట్టి. గరీబులకు కానీ, పెళ్లిలకు కానీ, సాగులకు కానీ అందరికి హెల్పింగ్ చేస్తాడు. ఓకే. అంటే కాంగ్రెస్ మీద కొంచెం వ్యతిరేకత ఉందని చెప్తున్నారు కదా, మరి గెలుస్తాడు అంటారా? ఇప్పుడు చెప్పేటోళ్ళు చాలా మంది ఉంటారు. పార్టీ పరంగా అయితే ఏంటంటే ఇప్పుడు నువ్వు రా నేను అని కాదు, ఆ మేడం నిలబడ్డది బాగంటి గోపినాథ్, ఆ మిస్సెస్, ఆమె అయితే ప్రస్తుతానికి అయితే రాదు. అంటే ఆయన 3 సార్లు గెలిచాడు కదా. ఆమె ప్రతిసారి ఆమె తిరగలేదు, హస్బెండ్ నెంబర్ తిరగలేదు. ఈయన అంటే ఎవరిని అడిగినా నవీన్ పేరు చెప్తారు. బోరబండల మొత్తం నవీన్ వస్తే ఈ బోరబండ గారి జూబ్లీ ఇంకా మంచిగా అవుతుంది, ఇంకా మంచిగా అవుతుంది. అంటే రౌడీ షీటర్ అని చెప్తా ఉంటారు కదా, మరి అది అవన్నీ మేము అలా చుట్టాలమే, మాకు రౌడీ షీటర్ అని కాదు కానీ ఆ ఒక ముద్ర వేస్తారు రౌడీ షీటర్ అనేసి కాపాడుకొని. నమస్తే. నీ పేరు? నా పేరు గణేష్ యాదవ్. నవంబర్ 11న ఎన్నికలు జరగబోతున్నాయి. ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? నవీన్ యాదవ్ గెలిస్తే బాగుంటుంది. మంచి వ్యక్తి, ప్రజలలో ఉండే వ్యక్తి. యాదవ్ అని కాదు, బీసీ అందరికి, బీసీ కావాల్సిన వర్గాల, అన్ని వర్గాలకు కావాల్సిన వ్యక్తి, మైనార్టీ కానీ అందరికి కావాల్సిన వ్యక్తి, మంచి వ్యక్తి, అందుబాటులో ఉంటాడు, లోకలు, ఎప్పుడు ఏ రాత్రి అయినా పిలిస్తే పలికే వ్యక్తి.
అంటే నవీన్ యాదవ్ రౌడీ షీటరు, జనాల్లో తిరగడు, రౌడీజం చేస్తారు, వాళ్ళ కుటుంబం అంతా అని చెప్తున్నారు కదా, మరి దాన్ని ఎలా చెప్తారు మీరు? అట్లే అనుకుంటారు సార్, అది అన్నీ కాదు, అవి అట్లా చెప్తారు. అది ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేదు, ఇప్పుడు అన్ని రేషన్ కార్డులు, ఏ వర్క్ అంటే ఆ వర్క్. ఇప్పుడు మహిళలకు కూడా 2500 స్కీమ్ కూడా, అది కూడా త్వరలో అయిపోతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వ్యతిరేకత ఉంది, నవీన్ కూడా ఆ వ్యతిరేకత ఏమన్నా ఎఫెక్ట్ కొట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. అట్లా ఏం లేదు, బంపటి మెజార్టీ వస్తుంది. ఆస్పాస్ 75,000 మెజార్టీతో గెలుస్తాడు. అయితే నవీన్ ఆల్రెడీ 2 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయాడు, 3 సార్లు గెలుస్తారంటారా? పక్క 3సారి గెలుస్తారు సార్. అది వేరు ఇది వేరు. అప్పుడు ఇండిపెండెంట్ గెలిచిన ఈ లెక్క వేరు. ఇది అధికార పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టికెట్ ఇచ్చాడు, మంచిగా గెలుస్తాడు, దానికి పట్టు వేరు. ఇది తప్పకుండా వినాలి. 75,000 పక్క. ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్ ప్రజలకి ఏం చేస్తారు? చేస్తాడు సార్, మంచిగానే చేస్తాడు, అంత బాగానే చేస్తాడు. జూబ్లీహిల్స్ ఎప్పుడు అయింది, 15-20 ఏళ్ళ కింద అయ్యే ఉన్నది. ఇప్పుడు ఇంకా బాగా అవుతుంది నవీన్ యాదవ్ వస్తే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.